దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. చాలామంది క్రైస్తవులకి ఈ వాక్యము పట్ల కొంత అవగాహన అనేది ఉంది. చాలామంది వాగ్దాన రూపంలో ఈ వాక్యాన్ని అంటిపెట్టుకొని ధైర్యంగా ముందుకు కొనసాగడం అనేది క్రైస్తవుల జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను ఏర్పరచుకొని అన్ని విషయాలలో వారికి ట్రైనింగ్ ఇస్తూ వారిని తన వెంట తిప్పుకుంటూ ప్రార్థన ఏ విధంగా చేయాలి, పరిచర్య ఏ విధంగా చేయాలి, అలాగనే అద్భుతాలు ఏ విధంగా చేయాలి, అన్ని విషయాలు కూడా A to Z యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులకు కూడా నేర్పించడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ పరిచర్యలో లేకపోతే ఈ ప్రయాణంలో ఈ 12 మంది శిష్యులకి అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించే వారికి చాలా ఇబ్బందులు, కొన్ని అవమానాలు, కొన్ని ఆటంకాలు, వ్యతిరేక పరిస్థితులు ఎదురయ్యేవి. చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మతాధికారులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటి అని అంటే, నీ వెనక తిరిగేటువంటి నీ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తూ ఉన్నారు, ఉపవాసాలు ఉండట్లేదు, దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతూ ఉన్నారు అని తన శిష్యుల్లో ఉన్నటువంటి ఏదో ఒక లోపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియపరిచి వారిని విమర్శ చేస్తూ వారిని దేవుని ఎదుట లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట వారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. అయితే ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను వెనకేసుకొని వారికి సపోర్టుగా మాట్లాడుతూ వచ్చినటువంటి యొక్క మత పెద్దలని అలాగే శాస్త్రుల్ని, పరిశీలిని, సద్దుకాయలని వీళ్ళందరి నోర్లు మూయించి వారికి అండగా నిలబడేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వారికి సపోర్టుగా ఉండేవాడు. అయితే ఒకానొక టైంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు కదా, నేను వెళ్ళే టైం వచ్చింది, నేను మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి టైం వచ్చింది, ఇక నేను మీతో ఉండను అనేటువంటి మాటలు మాట్లాడగానే ఈ 12 మంది శిష్యులకు కూడా చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగి ఏమన్నారు, అయ్యా ఇప్పటి వరకు నువ్వు మాకు సపోర్టుగా ఉండబట్టే మేము ధైర్యంగా ముందుకు కొనసాగగలిగాం, ఎంతోమంది ముందు మేము ధైర్యంగా నిలబడగలిగాం, ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఏ విధంగా ముందుకు నడవాలి, మేము ఏ విధంగా నీ పరిచర్ని కొనసాగించాలి అనేటువంటి సందేహాత్మకమైనటువంటి ఆలోచన విధానాలతో తన శిష్యులు కనబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మీరు భయపడాల్సిన పని లేదు, మీరు దిగులు చెందాల్సిన పని లేదు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, మీరు ఏ మార్గంలో వెళ్ళాలో, మీరు ఎలా నడుచుకోవాలో, ఎలాంటి పరిచర్య చేయాలో అన్నీ కూడా ఆయన మీతో ఉండి మీకు బోధిస్తాడు. సో మీతో ఎల్లప్పుడూ ఉండడానికి, మిమ్మల్ని ఆదరించడానికి, మీకు సపోర్టుగా ఉండడానికి ఒక ఆదరణకర్తని అనగా సత్యస్వరూపియగు ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి ఈ 12 మంది శిష్యులకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అంటే తన శిష్యులను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటి, ఆయన నిన్ను ఏమాత్రమును కూడా విడువడు, ఎన్నడూ ఎడబాయుడు. అది కష్టతరమైనటువంటి పరిస్థితే కావచ్చు, దుఃఖకరమైనటువంటి జీవితమే కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబంలో సంతోషము సమాధానము లేకుండా ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు కొనసాగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు చెబుతూ ఉన్నటువంటి ఒక మాట, మిమ్మల్ని ఏమాత్రం కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నేను మీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని చేయి విడిచేటువంటి దేవుణ్ణి కాదు, అది ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పేసి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు శిష్యులకి వాగ్దానం చేశాడు. అదే వాగ్దానాన్ని పొందుకొని ఈరోజు మనం అందరం కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవుడు మనకు చేసిన వాగ్దానం అది, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఈ సందర్భంలోనే ఆయన రోమా సైనికులకి అప్పగించబడుతున్నటువంటి రాత్రి శిష్యులందరితో కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇదిగో కొంతమంది సైనికులు వస్తారు, మనలో ఉన్నోడే ఒకడు నన్ను బట్టిస్తాడు, వాళ్ళందరూ కూడా నన్ను తీసుకుని వెళ్ళిపోతారు, నన్ను చిత్రహింసలకి గురి చేసి నన్ను సిలువేస్తారు, మీరు నాతో ఉంటే మరి మీ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు జరగబోయేటువంటి విషయం మాట్లాడితే ఆ 12 మంది శిష్యులు కూడా మాట్లాడినటువంటి మాట ఏంటి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం, 31 నుంచి 35 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు.
అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పినను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటూ ఉన్నారు, ఈరోజు గొర్రెల కాపరి అప్పగించబడుతూ ఉన్నాడు. మందలోని గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి. ఎవరు ఈ గొర్రెల కాపరి అని అంటే నేనే. ఎవరు ఈ మందలోని గొర్రెలంటే మీరే. మీరందరూ కూడా నా విషయంలో అభ్యంతరపడి నన్ను విడిచి వెళ్ళిపోతారు, నన్ను వదిలి వెళ్ళిపోతారు, నన్ను విడిచిపెట్టేస్తారు మీరందరూ కూడా అని చెప్పేసినటువంటి మాట మాట్లాడితే, అందులో పేతురు లేచి అన్నాడు ఒక మాట, అయ్యా నీ విషయమై అందరూ అభ్యంతరపడినా సరే, అందరూ నిన్ను విడిచిపెట్టినా సరే, ఆఖరికి నా ప్రాణం పోయినా సరే నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను అన్నట్లుగా పేతురు వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఈ వాగ్దానం చేసిన తరువాత తక్కిన శిష్యులందరికీ కూడా ఇదే ఎనర్జీ వచ్చింది. వీళ్ళు కూడా అన్నారంట, అయ్యా పేతురులాగే మేము కూడా ఎవ్వరు విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టున్నానని చెప్పేసి శిష్యులందరూ కూడా ఆ సమాధానం చెప్పారు. వీళ్ళందరూ దేవుడికి చేసిన వాగ్దానం ఏంటి? నేను నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను, ప్రాణం పోయినా సరే. సైనికులు వచ్చి కొడతారా, కొట్టినా సరే, మమ్మల్ని కూడా సిలువ వేయడానికి తీసుకుని వెళ్తారా, అయినా సరే, మమ్మల్ని కూడా కొరడాలతో కొడతారా, అయినా సరే, చిత్రహింసలు పెడతారా, ముళ్ళ కిరీటాలు పెడతారా, భయంకరమైన పరిస్థితుల్లోకి నడతారా, అయినా సరే, ఏదైనా సరే నిన్ను మాత్రం విడిచిపెట్టి మేము ఎక్కడికి పోమయ్యా, నీతోనే ఉంటాం. శిష్యులందరూ చెప్పినటువంటి మాట. ఎప్పుడు? పరిస్థితి వాళ్ళకి ఎదురవ్వక ముందు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ పరిస్థితినైతే వారికి తెలియపరిచాడో ఆ పరిస్థితి వారి జీవితాల్లోకి రానంత వరకు కూడా వీరు ఎలాంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని జీవించారు అని అంటే, అరే ఏదైనా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా కానీ దేవుణ్ణి మాత్రం మనం విడిచిపెట్టకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దేవుడికి అదే వాగ్దానం చేశారు. అందరూ అన్నారు ముక్త కంఠంతో, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళం ప్రభువా, మా ప్రాణాలు పోయినా సరే, మరణంలో సైతం మేము మీకు తోడుగా ఉంటామని చెప్పేసి శిష్యులందరూ మాట్లాడారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఒక మాట, పేతురు ఈరోజు కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు నీవు పలుకుతావు. నువ్వే అంటావు, ఈయనెవరో కూడా నాకు తెలియదు సార్, ఈయనకి నాకు పెద్ద పరిచయం లేదు, ఇప్పుడే ఈయన్ని చూడడం అని చెప్పేసి 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పేసి నీ పేతురికి యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా జరగబోయేటువంటి విషయాన్ని తెలియపరిచాడు. ఎందుకు అనంటే, మనం చేసినటువంటి వాగ్దానాలకు ఆయన పొంగిపోయేవాడు కాదు. మనం చేసేటువంటి వాగ్దానాలని గుడ్డిగా నమ్మేసి మనల్ని ఫాలో అయ్యేవాడు కాదు దేవుడు. మనం చాలా సందర్భాలు తీసుకుంటాం కదా వాగ్దానాలు. ఏమని? అయ్యా ఇక నుండి మందు తాగడం మానేస్తున్నా, అసలు ఇంక నేను దాని జోలికి కూడా పోను, విడిచిపెట్టేసాను దాన్ని అని చెప్పేసి అంటాడు ఒకడు. ఇంక నేను సీరియల్ జోలికి, సినిమాల జోలికి, వీటి జోలికి దేనికి వెళ్ళను ప్రభువా, ముసలమ్మ ముచ్చట్లకి వెళ్ళను, ఇరుగు పొరుగులో తగాదులైతే వాటికి నేను వెళ్ళను, ఇలాంటి పరిస్థితులకు అన్నిటికి కూడా నేను దూరంగా ఉంటాను, అన్నిటిని విడిచిపెట్టేస్తున్నా అని వాగ్దానం చేసుకునేటువంటి స్త్రీలు కొంతమంది. ఇంకొంతమంది, అయ్యా నాకు అసలుకి ఈ అలంకరణలు ఇలాంటి ఏం అవసరం లేదు, నాకు నువ్వు ఉంటే చాలు, నాకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశల మీద, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల మీద మనసు లేదు, వీటన్నిటిని కూడా విడిచిపెడుతున్నాను, నీ కోసం బతుకుతాను అని వాగ్దానం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా వాగ్దానాలు చేసిన తర్వాత వీళ్ళందరూ చెప్పేటువంటి సమాధానం, వాటిని మేము విడిచిపెడుతున్నాం కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాం. బాప్తీసం తీసుకునేటప్పుడు అందరూ తీసుకునేటువంటి తీర్మానం, ఈ లోకాన్ని మేము విడిచిపెడుతున్నాం, ఈ లోకంతో మాకు ఇంకా సంబంధం లేదు, ఎలాంటి పరిస్థితి అయినా సరే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ మార్గంలోనే మేము ప్రయాణిస్తామని చెప్పేసి దేవుడి దగ్గర తీర్మానాలు తీసుకొని వాగ్దాన రూపంలో వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తులే. అయితే వీళ్ళందరిలో కూడా వారు తీసుకున్నటువంటి తీర్మానాలకి నిలబడి ఎంతమంది జీవిస్తూ ఉన్నారండి? బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయిస్తాడనమాట, కుక్క తన వాంతికి మరలా మళ్ళినట్టు మీరేం చేస్తున్నారు? మీరు విడిచిపెట్టిన దాని వైపుకి మరలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీరు విడిచిపెట్టిన దాని వైపు మరలా మీరు దాన్ని ఆహ్వానించడానికి మీ జీవితంలోకి పురికొల్పబడుతూ ఉన్నారు, దానికి అనుమతినిస్తూ ఉన్నారు. అంటే ఇది ఎలాంటి స్వభావం అంటే మనుషుల స్వభావం కాదు.
కుక్కల స్వభావం, కుక్క ఏం చేస్తుందంట, తింటదంట, వాంతి చేసుకుంటుందంట, కొంచెం సేపు ఆగిన తర్వాత మరలా దాన్నే. దేవుడు వాక్యంలో చాలా స్పష్టంగా రాయించాడు, ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఉండేవాడు మనిషి కాదు. శిష్యులు కూడా అన్నారు ఏమని, అయ్యా ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను మాత్రం నిన్ను పెట్టను, నేను నిన్ను విడువనయ్యా, ఎన్నడూ ఎడబాయను అన్నట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రేంజ్లో వాగ్దానం చేశారు, వీళ్ళు కూడా అదే రేంజ్లో వాగ్దానం చేశారు. కానీ పరిస్థితి ఏమైంది చూడండి, 55వ వచనంలో, 55, 56 వచనాలు చూడండి ఒకసారి. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ప్రవక్తల లేఖనము నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారా, లేకపోతే సైనికులందరితో ఎదురుగా నిలబడి ఎవర్రమ్మా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద చెయ్యేసేది అని చెప్పేసి అలాగే ధైర్యంగా నిలబడ్డారా? ఒక్కళ్ళేడు అక్కడ, అందరూ పారిపోయారు. ఎవరు వీళ్ళంతా? 32 నుంచి 36 వచనాలు వాగ్దానం చేసిన వాళ్ళు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటిపెట్టుకొని జీవించారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా దగ్గరుండి చూశారు. ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో, ఆయన ఎలాంటి ఉన్నతమైనటువంటి దేవుడో, ఆయన ఎలాంటి శక్తిమంతుడో అన్ని విషయాలు కూడా వీళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అన్ని కార్యాలు చూసి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఇన్ని రోజులు స్నేహపూరితంగా ఆ ప్రయాణాన్ని కొనసాగించి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వారికి ఎదురవ్వగానే అందరూ కూడా ఆయనను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యారు, కానీ చాలామంది క్రైస్తవులు ఈ విషయంలో వెనకబడుతూ ఉన్నారు. వీళ్ళు రియలైజ్ అయ్యారు, తర్వాత మరలా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఏ మనుషుల దగ్గర అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టారో అదే మనుషుల దగ్గర దేవుని యొక్క సువార్తను తీసుకొని పోయి అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించి అనేక ఆత్మలను రక్షించినటువంటి వ్యక్తులుగా ఈరోజు శిష్యులు కనపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో చెడ్డ పని చేశారని నేను చెప్పట్లా, లేఖనము నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. అయినప్పటికీ కూడా ఈరోజు చాలామంది క్రైస్తవులు కొన్ని మేము విడిచిపెడతామయ్యా అని చెప్పేసి దేవుడి దగ్గర వాగ్దానం చేసుకొని కూడా వాటిని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. దేవుడి దగ్గర ఎన్నో తీర్మానాలు తీసుకోవడం, నేను దాన్ని వదిలిపెడతాను, దీన్ని వదిలిపెడతాను, లోకానుసారంగా జీవించను, లోక తలంపులతో జీవించను, లోకపు మర్యాద చొప్పున నేను నడుచుకోను, నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను, నా దేవుడు నాకు నేర్పించినటువంటి యొక్క పాఠాలను నేర్చుకుంటూ ఆయన ఏర్పాటు చేసినటువంటి నీతి మార్గంలోనే నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తానని తీర్మానాలు తీసుకొని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు జీవితాల్లోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఒంటరిగా వదిలిపెడుతున్నటువంటి క్రైస్తవులు ఈరోజు మన కంటికి చాలామంది కనబడుతూ ఉన్నారు. ఆ రోజు శిష్యులు ఎలాగ విడిచిపెట్టారో ఈరోజు క్రైస్తవులు, వీళ్ళందరికీ దేవుని యొక్క వాక్యం తెలియదనంటే తెలుసండి, తెలియక కాదు, అది మన బ్లడ్లోనే ఉందో ఏమో మరి నాకైతే తెలియదు. కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళ జీవితాల్లో కూడా ఎలాంటి కార్యాలు జరిగాయి. వీళ్ళు 400 సంవత్సరాలు పైచీలకు బానిసత్వాన్ని ఐగుప్తు దేశంలో వీళ్ళు అనుభవిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా దేవుడు విడిపించాడు, వారికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు తన ప్రజల ఎదుట దేవుడు చేశాడు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే తన వారికి కావలిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలోనికి తెగుళ్లను రెప్పించి ఆ దేశ ప్రజలందరినీ, ఆ దేశ రాజును ఒక ఆట ఆడుకున్నాడు వారి కళ్ళ ముందే. అయినా సరే వాళ్ళందరిని కూడా విడిపించి బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు కూడా వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా వారి మీద ఒక ఆలోచన కలిగి ఆయన చేసిన వాగ్దానం మీద నిలబడి ఏ విధమే చేతనైనా సరే వారిని విడిపించి తాను నిర్దేశించినటువంటి కానాను దేశానికి నడిపించాలనేటువంటి ఆలోచనతో ఒక నాయకుడిని ఎన్నుకొని వారి మధ్యకు పంపించి వారిని బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించి మార్గంలో వారికి తోడై ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటే ఇన్ని అద్భుత కార్యాలు చూసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కూడా చేసిందేంటో చెప్పనా? ఎర్ర సముద్రం రాగానే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, అయ్యా దేవుడు మా చెయ్యి విడిచిపెట్టేశాడు, నువ్వు నీ దేవుడు కలిసి మమ్మల్ని ఎర్ర సముద్రంలో చంపేయడానికి తీసుకుని వచ్చారా? మోషే రానంత వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజల జీవితం ఎలాగుంది? బానిసత్వపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు మన కోసం ఖచ్చితంగా వస్తాడు, ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు అనేటువంటి యొక్క ఆలోచన విధానంతో జీవించిన వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, వాళ్ళందరి ఎదుట దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు కూడా చేశాడు. ఆశ్చర్యకరమైన రీతిగా వారిని విడిపించాడు తన వాగ్దానమును బట్టి. కానీ వీరి జీవితాలు స్థిరంగా ఉన్నాయంటే లేవు.
ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మాకు తోడుగా లేడు. ఎర్ర సముద్రం ఎదురైంది, మోషే దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నారు, నీ దేవుడు నువ్వు కలిసి మమ్మల్ని ఎర్ర సముద్రంలో చంపేయడానికి తీసుకొని వచ్చారా? ఆ బానిసత్వపు సంఖ్యల్లో ఉన్నప్పుడేనాయో కనీసం ప్రాణాలతో ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చావని చెప్పేసి ఇండైరెక్ట్గా దేవుణ్ణి కూడా నిందించినటువంటి వ్యక్తులుగా ఇజ్రాయిల్ కనబడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టల. తన సొంత ప్రజలే తనల్ని విమర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని విడిచిపెట్టకుండా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని సురక్షితంగా ఆ మార్గంలో నడిపించి తాను నిర్దేశించినటువంటి యొక్క ఆ కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నట్లుగా మనకి లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ఆహారము ఆకలైనప్పుడు ఆకలితో చంపడానికి తీసుకొని వచ్చాడా మీ దేవుడు అని చెప్పేసి మరలా మాట్లాడారు. దాహమైనప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఏ విధంగా శోధించారండి దేవుణ్ణి, అలాగని దేవుని యొక్క సేవకుణ్ణి. వీళ్ళ ప్రతి ఉద్దేశంలో వీళ్ళు అనుకునేది ఏంటి అని చెప్పేసి అంటే, దేవుడు మా చేతిని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు. అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నప్పుడు జరుగుతున్నది ఏంటి? అరే దేవుడు మనతో ఉన్నాడురా, అందుకే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఆకాశ పక్షుల్ని మాంసముగా ఇచ్చాడు, బండ నుండి మధుర జలాల్ని ప్రవహింపజేశాడు. ఇవన్నీ కూడా ఎలా జరిగాయి? దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వారి జీవితాల్లోకి వస్తుంది, వెంటనే వీళ్ళు అంటూ ఉంటారు, దేవుడు మాతో లేడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు. చాలామంది క్రైస్తవుల జీవితాలు ఈ విధంగా లేవా? పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడనేటువంటి భరోసాతో, ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే దేవుడు మాతో లేడండి, మమ్మల్ని విడిచిపెట్టాడండి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను విడువను, ఎన్నడూ కూడా ఎడబాయను. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన వాగ్దానం చేసి మనం ఒక్కొక్కసారి మాట తప్పుతామేమో కానీ మన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే, అది ఎలాంటి శ్రమ అయినా సరే, ఆయన మనతో ఉండి ఆయన మనకి చేసిన వాగ్దానమును బట్టి మనల్ని ముందుకు నడిపించేటువంటి దేవుడు ఆయన. నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటావేమో విడిచిపెట్టాడని చెప్పేసి, ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా ఇష్టపడ్డు. ఆయన నీ చేయి ఎన్నటికినా కూడా విడువడని చెప్పేసి దేవుని యొక్క వాగ్దాన రూపంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. విడిచిపెట్టేటువంటి స్వభావం మనం కలిగి ఉండి ఆయన విడిచిపెడుతున్నాడని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పరిస్థితులను కనుక మనం ఆలోచన చేస్తే ఎవరిని విడిచిపెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, దేవుని యొక్క లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి విధానాన్ని కలిగి ఉండరు. వాళ్ళు కావాలి, దేవుడి ద్వారా పొందుకోవాలి అని అనుకున్నది పొందుకునే అంతవరకు కూడా వాళ్ళు దేవుని విడిచిపెట్టేటువంటి వ్యక్తులు కాదు. మనం అలాంటి భక్తి జీవితాన్ని జీవించాలి. దేవుడు ఎలాంటి లక్షణం అయితే కలిగి ఉన్నాడో, అంటే శ్రమల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, లేకపోతే ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన నీ చేయి విడవకుండా నీకు తోడై ఉండి ఎలాగో నేను ముందుకు నడిపిస్తున్నాడో ఆ స్వభావము క్రైస్తవులమైనటువంటి మనం కూడా కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి క్రైస్తవులు, భక్తులు బైబిల్ గ్రంథంలో మనకి చాలామంది కనపడుతూ ఉంటారు. యాకోబును ఒకసారి ఉదాహరణగా తీసుకోండి. ఈయన ఏం చేశాడు? దేవుడితో ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను పోనీయను, నువ్వు నన్ను ఆశీర్వదించు, అప్పుడు పోవడానికి అనుమతిస్తా. దేవుడితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అంటే దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఈయన. ఆయనకి రావాల్సిన ఆశీర్వాదాలు ఆయనకు వచ్చేంత వరకు కూడా ఆయన హస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఈయన. ఈ స్వభావాన్ని కలిగి ఉండాలి, ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో పోరాడి ఆయనకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు యాకోబు కనపడుతూ ఉన్నాడు. వెనక్కి తిరిగి చూసేవాడు కాదు యాకోబు, విడిచిపెట్టేవాడు కాదు యాకోబు. తను పొందుకోవాలనుకుంటుంది దైవికమైనది, ఆ దైవికమైనది పొందుకోవడానికి ఆయన అంత ఈజీగా వదిలిపెట్టేవాడు కాదు. ఎలీషాను ఆధారం చేసుకోండి. తన గురువైనటువంటి ఏలియాతో అంటూ ఉన్నాడు, ఏమని? నీ మీద ఉన్నటువంటి ఆత్మ 2 నా మీదకి వచ్చేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఒకసారి ఏలియాకి దేవుని యొక్క దర్శనం ద్వారా ప్రభు యొక్క చిత్తము చొప్పున ఆయన పరమునకు వెళ్ళిపోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ సందర్భం వచ్చినప్పుడు ఎలీషాని ఏ విధంగా అయినా సరే ఆపేసి తను ఒక్కడే పరదేశికి వెళ్ళిపోవాలని చెప్పేసి సిద్ధపడ్డాడు. ఈ ప్రాసెస్లో ఎలాగైనా తను వదిలిపెట్టడానికి, విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
అందులో భాగంగానే ఈ 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి చూడండి. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణమైపోయారు. అయ్యా, దేవుడు నన్ను బేతేలుకు బొమ్మంటూ ఉన్నాడు కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడ ఉండిపో, దేవుడు నేను రావద్దన్నాడు, నేను ఒక్కనే వెళ్తానని చెప్పేసానంటే ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీ అంట రావద్దని అనుకు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. అలాగని చెప్పేసి బేతేలుకు పోయారంట. తర్వాత మరలా 4వ వచనంలో పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేశారు. మరలా ఏలియా ఏమంటున్నాడు? వీడు విడిచిపెట్టేటట్టు లేడని చెప్పేసి, అయ్యా దేవుడు నన్ను యెరికోకు పొమ్మంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపోనని చెప్పేసానంటే ఈయన, లేదు లేదు, నేను కూడా వస్తాను, నిన్ను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఏలియాకి ఏం అర్థం కావట్లా. 6వ వచనంలో అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఇప్పుడు ఏమంటున్నాడు ఏలియా? యెహోవా నన్ను యోర్దానికి వెళ్ళమంటూ ఉన్నాడు, దయచేసి నువ్వు ఇక్కడ ఉండిపోనని చెప్పేసి అంటే ఎలీషా, నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. పాస్టర్ గారిని నేను ఎందుకు వదిలిపెడతా? నేను వదిలిపెట్టను. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క ఉద్దేశం ఏంటంటే, వాక్యం చదువుతున్నప్పుడు ఇంకెంతసేపు చదువుతాడు బాబు పాస్టర్ గారు, ఎప్పుడు వదిలిపెడతాడు మమ్మల్ని, ఎప్పుడు మమ్మల్ని విడిచిపెడతాడు, రోజు చెప్పిందే చెప్పి సాగు కొడుతున్నాడు అని చెప్పేసి చాలామంది క్రైస్తవుల యొక్క భావన. కానీ ఎలీషా అలాంటోడు చూడండి, సేవకుడు పరదేశికి లేకపోతే పరలోకానికి వెళ్తున్నాడన్న సంగతిని కనుక్కొని ఆయనను విడిచిపెట్టడానికి ఇష్టపడలా. కారణం ఏంటంటే ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలనేది కాదు ఆయన ఉద్దేశం వేరే ఉంది. అయ్యా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నన్ను విడిచిపెట్టొద్దని చెప్పకు, నేను మాత్రం నీతోనే ఉంటా. యోర్దానికి బొమ్మంటున్నాడు అంటే సరే నేను వస్తా యోర్దానికి, యెరికోకు బొమ్మన్నాడంటే నేను వస్తా యెరికోకి, బేతేలుకు బొమ్మన్నాడంటే వస్తా, నేను ఎక్కడికైనా వస్తా నీతో పాటు, ఇదిగో మరణం వరకు కూడా నేను నీ అంటే ముందుకు కొనసాగుతా, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎలీషాకు ఉన్నటువంటి లక్షణం అండి. ఎలీషా ఎందుకు అంత గొప్ప దైవ సేవకుడిగా లేకపోతే అంత గొప్ప ప్రవక్తగా ఆయన ఈరోజు పరిగణించబడుతూ ఉన్నాడు అని అంటే, ఆ రోజు తను కలిగి ఉన్నటువంటి స్వభావము ఏంటా స్వభావం? తన సేవకుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తన సేవకుడి దగ్గర నుండి ఏదో కావాలి, తన సేవకుడి దగ్గర నుండి ఏదో ఒకటి పొందుకోవాలి. ఏంటంటే అది చూడండి 8వ వచనంలో, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడతపెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. 9వ వచనంలో, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏలియాకి విషయం అర్థమైంది, నువ్వు నన్ను విడిచిపెట్టేటట్లు లేవు, సీన్ అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతున్నానన్న సంగతి నీకు అర్థమైంది, దేవుడు నన్ను తీసుకొని పోతున్నాడన్న సంగతి నీకు అర్థమైంది. సో ఇంక దాపరికాలు దేనికి, నీకేం కావాలో చెప్పు, అది ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పేసానంటే ఈయన ఏం కోరుకున్నాడు? ఇన్ని రోజులు నీ దగ్గర శిష్యరికం చేసినందుకు నెల కింద చొప్పున జీతాన్ని ఏర్పాటు చేసి నాకు ఇంత డబ్బులు ఇమ్మని చెప్పేసి అనలేదు ఏలియాతో. లేకపోతే ఆ మందిరం మీద నాకే పర్మిషన్, నేనే సేవకుడిగా కొనసాగుతానని చెప్పేసి ఎలాంటివి కోరుకోలేదు. ఈయన ఏం కోరుకుంటూ ఉన్నాడంట? నీ మీద పని చేసినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది 2 నా మీద పనిచేయాలి. హల్లెలూయా. అది దొరికే అంతవరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన కోరుకున్నది ఉన్నతమైనది, ఆయన కోరుకున్నది దైవికమైనది. ఈ లోకతరమైనటువంటి విషయాలు ఏవి కూడా కోరుకోలేదు ఆయన. ఈ లోకపరమైనటువంటి ఆశలు లేకపోతే ఈ లోకపరమైనటువంటి ధనం కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఇవేమి కోరుకోలేదు ఈయన. ఈయనకు కావాల్సిందేంటి? దేవుని యొక్క ఆత్మ కావాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఎలా? 2 ఆత్మ. ఏలియా ఒక ఆత్మ కలిగి ఉండే ఆకాశం నుండి అగ్నిని కురిపించాడంట. హల్లెలూయా. మరి ఏంది 2 ఆత్మ ఇంకేం కురిపిస్తాడో చూడండి. ఒకంత ఆత్మ కలిగి ఉన్నటువంటి ఏలియాని ఆకాశం నుండి అగ్నిని కురిపించి అనేకులు ఎదుట అద్భుత కార్యాలు చేసినటువంటి వ్యక్తిగా ఏలియా పరిగణించబడుతూ ఉన్నాడు. మామూలుడు కాదు. అతడు కలిగి ఉన్నటువంటి యొక్క ఆత్మశక్తిని బట్టి మరణాన్ని రుచి చూడకుండా అగ్ని రథముల చేత పరమునకు కొనిపోబడినటువంటి వ్యక్తిగా ఈరోజు ఏలియా కనపడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మరి ఇలాంటి ఆత్మశక్తితో నడిపించబడినటువంటి ఏలియాతో అంటూ ఉన్నాడు, నీ మీద పనిచేసినటువంటి ఆత్మ 2 నా మీద పనిచేయాలి.
అప్పుడు నేను నిన్ను విడిచిపెడతా. ఇది నాకు కావాలి, ఇది దొరికే అంతవరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడను, నిన్ను వదలను, అసలు నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి వెళ్ళిపో. ఏలి అంటాడు, నువ్వు అడిగేది చాలా కష్టంరా, మరీ దారుణంగా అడుగుతున్నావు నువ్వు అని చెప్పేసి. నాకు అదంతా తెలియదు, కావాల్సింది రెండింతల ఆత్మ అంతే. పొందుకున్నాడా లేదా? రెండింతల ఆత్మతో ఎలీషా నింపబడ్డాడు. ఏలియాకు మించి అద్భుత కార్యాలు చేశాడు. గొప్ప ప్రవక్తగా ఈనాటికి కూడా పరిగణించబడుతూ ఉన్నాడు ఎలీషా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం విడిచిపెట్టేటువంటి గుణం కాదు ఏందే. తాను కావాలనుకున్న దానికోసం పోరాడేటువంటి వాడు, విడిచిపెట్టకుండా అలుపెరగకుండా అతను ఏర్పాటు చేసుకున్నటువంటి తీర్మానం తీసుకున్నటువంటి యొక్క మార్గంలో అలుపెరగకుండా ముందుకు కొనసాగేటువంటి వ్యక్తి ఎలీషా. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, దేవుణ్ణి విడిచిపెట్టకుండా. క్రైస్తవులు ఈ లక్షణాన్ని కలిగి ఉండాలండి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలో కోరుకోనని చెప్పేసానంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కాదు మనం కోరుకోవాల్సిందే. ఎలీషా కోరుకున్నాడు, దైవికమైనటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ రెండింతలు నా మీద పనిచేయాలి. యాకోబు అంటూ ఉన్నాడు, ఆశీర్వాదాలు నాకు కావాలి, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవులు అనవసరమైనటువంటి విషయాలకు వారి యొక్క పరిశుద్ధతను వదులుకుంటూ ఉన్నారు. ఈ లోకపరమైనటువంటి కార్యాలకి తమకున్నటువంటి యొక్క విలువను కోల్పోతూ ఉన్నారు. చాలా సింపుల్గా దేవుని యొక్క చేతిని విడిచిపెట్టి మరలా లోకం వైపుకి పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నేను నిన్ను విడువని ఎన్నడూ కూడా ఎడబాయను. ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఎలీషాకు ఉంది ఆ లక్షణం, విడిచిపెట్టకూడనటువంటి లక్షణం ఎలీషాకు ఉంది. అందుకే తన సేవకుడైనటువంటి ఏలియా దగ్గర పోరాడి దేవుని యొక్క ఆత్మను సంపాదించుకున్నాడు. యాకోబుకుంది ఆ లక్షణం, విడిచిపెట్టకూడదనేటువంటి లక్షణం. దేవుడితో పోరాడి దేవుడి మీద జయపతాకం ఎగరేసి ఆయనకు కావాల్సిన ఆశీర్వాదాలను సంపాదించుకొని ఆ రోజు ఆ రాత్రి అక్కడి నుండి బయలుదేరాడు. ఈరోజు మనం చాలా సింపుల్గా దేవుని యొక్క హస్తాలను విడిచిపెట్టేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న కార్యాలకి, మందిరాలకి దూరం అయిపోవడం, దేవునికి దూరం అయిపోవడం, వాక్యానికి దూరం అయిపోవడం, పరిశుద్ధతకు దూరం అయిపోవడం, ఆత్మకు దూరం అయిపోవడం, అన్నిటిని విడిచిపెట్టేసి కూడా మరలా లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులుగా ఈరోజు మనం కనబడుతూ ఉన్నాం. ఎవరం మనం? వాగ్దానం చేసిన వాళ్ళమే. అయ్యా నేను అసలుకి ఇంకా తప్పులు చేయనయ్యా, నేను ఇంకా పాపాలు చేయనయ్యా, ఇంకా నేను దానికి జోలికి పోనయ్యా, నేను అంతా విడిచిపెట్టానయ్యా అని చెప్పేసి దేవుడి సన్నిధిలో ఈ శిష్యులు చేసినటువంటి వాగ్దానాలుగా మనం కూడా చేస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో. కానీ ఆ తీర్మానాలని, ఆ వాగ్దానాలని నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే ఈరోజు ఎలీషాను చూసి నేర్చుకోండి, ఈరోజు యాకోబుని చూసి నేర్చుకోండి. వాళ్ళు పొందుకునే దాని కొరకు విడిచిపెట్టకుండా పోరాడారు వాళ్ళు. ఈరోజు మనం తీసుకున్నటువంటి తీర్మానాల ప్రకారం మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి అంటిపెట్టుకుని మనం కనుక ముందుకు కొనసాగితే విలువైనటువంటి పరలోకాన్ని సంపాదించుకుంటాము. హల్లెలూయా. దాన్ని సంపాదించుకోవడానికి ఆయనను విడిచిపెట్టకుండా మనం ముందుకెళ్ళాలి. దాన్ని కాదనుకుని ఈ లోకంలో ఉన్న దాని కొరకు పరుగులు పెడుతూ దేవుని యొక్క హస్తాన్ని చాలా సింపుల్గా విడిచిపెడుతున్నాం. విడిచిపెట్టేసి మరలా అవసరమైనప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి మరలా ప్రభువా నేను దాన్ని విడిచిపెట్టానని చెప్పేసి మరలా దేవుడు చేయబట్టుకుంటున్నాం. మరలా నిన్ను అది ఆకర్షిస్తుంది, మరలా దేవుని విడిచిపెట్టి మరలా దాని దగ్గరికి పరిగెడుతూ ఉన్నాం. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అయ్యో అత్త ఏదో అంటుంది, భర్త ఏదో అంటున్నాడు, పిల్లలు ఏదో అంటున్నారు, ఈరోజు వద్దులే రేపు చూసుకుందాంలే, ఇవన్నీ ఇంత పరిశుద్ధంగా జీవించడం మన వల్ల కాదులే, ఇలాంటి వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవించలేములే, ఏదో మనకు వచ్చినట్లు కాసేపు లోకంలో కాసేపు దేవుల్లో. ఇక్కడ ఉన్నంతసేపు ఏమో దేవుడి చేతిని పట్టుకొని ఉంటాం, లోకంలో ఉన్నంతసేపు ఏమో లోకాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటాం. అందుకే మా పాస్టర్ గారు చెప్పేవాడు అనమాట, 2 పడవల మీద కాళ్ళు పెట్టకండి అని చెప్పేసాను. 2 తలంపుల మీద మీరు జీవించకండి, 2 నాలుకలు కలిగి మీరు జీవించకండి. మీరు ఏర్పరచుకున్నది ఒక్కటై ఉండాలి. మీరు ఒక వాగ్దానం, ఒక తీర్మానం తీసుకున్నారంటే ఆ తీర్మానాన్ని ఆధారం చేసుకొని మీ జీవితాలు ముందుకు కొనసాగించాలి. కానీ దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి స్థితిలో మీరు ఎన్నటికీ కూడా ఉండడానికి వీల్లేదు. వీళ్ళు విడిచిపెట్టినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎలీషాను, యాకోబు. దైవికమైనవి పొందుకున్నారు, ఆశీర్వదించబడ్డారు, సంతోషంగా వారు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగారు. ఈ రోజుకి కూడా భక్తులుగా, ప్రవక్తలుగా ఈరోజు వాళ్ళు పరిగణించబడుతూ ఉన్నారు. దేవుడి ద్వారా దీవించబడి మనకి మాదిరిగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అలాంటి భక్తి జీవితాలని విడవకుండా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆయన నీతి మార్గంలో ముందుకు కొనసాగేటువంటి లక్షణాలని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.